ఆచి చికెన్ మసాలా. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని అన్నోజీగూడ గ్రామ ప్రజలకు గుండెకోత మిగులుస్తోంది. మిరాలం చెరువు ఒకప్పుడు స్వచ్ఛమైన నీటికి నిలయంగా ఉన్న ఈ చెరువు నేడు అధికారుల నిర్లక్ష్యం, బిల్డర్ల బాధ్యతారాహిత్యంతో మురుగు గుంటలా మారిపోయింది. చుట్టుపక్కల వెలిసినటువంటి కొత్త అపార్ట్మెంట్లు, టౌన్షిప్లు, దగ్గరలో ఉన్న హాస్పిటల్ వ్యర్థాలు శుద్ధి చేయకుండానే నేరుగా చెరువులోకి వదిలేస్తున్నారు. దీనికి తోడు పండగల పేర్లు చెప్పి చెరువు చుట్టూ మట్టిని నింపి కబ్జాలకు పాల్పడుతుండటంతో చెరువు ఉనికి ప్రమాదంలో పడింది. చెరువు నుంచి వెలువడుతున్న తీవ్ర దుర్గంధంతో అన్నోజీగూడ వాసులు ఇళ్లలో ఉండలేక, తలుపులు తీయలేక నరకయాతన అనుభవిస్తున్నారు. చెరువు కలుషితం కావడంతో భూగర్భ జలాలు కూడా విషపూరితమైపోయాయి. ఆ చెరువుకు చుట్టూ ఉన్న ఇళ్లలో, బోర్లలో నుండి వస్తున్న నీరు నల్లటి దుర్గంధభరితమైన నీరు వస్తుండటంతో తాగునీటికే కాదు వాడడానికి కూడా పనికిరాకుండా పోయాయి. గతంలో పాలకులు, అధికారుల చుట్టూ తిరిగిన హామీలు తప్ప పరిష్కారం దక్కలేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పటి ప్రజాపాలకులు అధికారం వారి చేతుల్లో ఉన్నప్పుడు పండుగ పేర్లు చెప్పి ఇష్టానుసారంగా చెరువులను కబ్జా చేసి చెరువుల విస్తీర్ణాన్ని కుదించి వేశారని మండిపడుతున్నారు. స్థానికుల నుండి వస్తున్న ఫిర్యాదులతో ఇవాళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారి మౌనిక మీరాలం చెరువును పరిశీలించారు. ఇప్పటికైనా మున్సిపల్ యంత్రాంగం, ఉన్నతాధికారులు నిద్రమత్తు వీడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అపార్ట్మెంట్ల నుంచి వస్తున్న మురుగునీటిని అడ్డుకట్ట వేసి ఎస్టీపీలకు వెంటనే పునరుద్దరించాలని, చెరువు కబ్జాలను అరికట్టి మిరాలం చెరువును యుద్ద ప్రాతిపదికన ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.